ఎవరైనా ఒకసారి రికార్డింగ్. నేను స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ స్వప్న గారు. నాకెందుకు వచ్చిందో నాకు ఆ పర్మిషన్ నాకు తెలీదు. బట్ నేను స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ అండి. సో రెప్టైల్స్ లో మెయిన్ గా మనకి టర్టిల్స్, టార్టాయిసెస్, క్రాకడైల్స్, లిజర్డ్స్, స్నేక్స్ ఇవి మెయిన్ గా మనం డ్రగ్స్ గా వాడేది. అందులో మెయిన్ గా మనకి ప్రామినెంట్ గా మనం చూసేది స్నేక్స్. సో వీటిని ఒఫీడియా సబ్వాటర్ కింద వస్తుంది. స్పీకర్ గారు ఒక రిక్వెస్ట్, మీ స్క్రీన్ ఇంకా పెద్ద చేయగలరా? అక్కడ ఫుల్ ఎక్స్పాండ్ పట్టుకుంటా. ఓకే. మేడం. యా, థ్యాంక్స్ అండి. రైట్. సో రెప్టైల్స్ లో మెయిన్ గా మనకి టార్టాయిసెస్, లిజర్డ్స్, స్నేక్స్, క్రొకడైల్స్ ఉంటాయి. లిజర్డ్స్, స్నేక్స్ ఒకే ఆర్డర్ కింద వస్తాయి, స్క్వామేటా ఆర్డర్ కింద. టార్టాయిసెస్ ఎనాప్సిడా కింద, ఈ క్రోకడైల్స్ అనేవి సెపరేట్ గా వస్తాయి. ఇందులో ముఖ్యంగా మనకి స్నేక్స్ గురించి మనం డివిజన్ చేసుకుంటే గనక పాయిజనస్, నాన్ పాయిజనస్, నాన్ వెనమస్, వెనమస్, వెనమస్ లో మళ్ళీ వైపరిట్స్, ఎలాపిడ్స్ అని ఉంటాయి. అలాగే కన్స్ట్రిక్టర్స్. కన్స్ట్రిక్టర్స్ అంటే మనకి కొండశిలువలు ఇలాంటివి మనకి కన్స్ట్రిక్టర్స్ కింద వస్తాయి. బోయాస్, పైథాన్స్ ఇలాంటివి. వెనమస్ స్నేక్స్ లో ఎలాపిడ్స్, వైపర్స్. ఎలాపిడ్స్ లో మనకి త్రాచుపాము, నాగుపాము ఇలాంటివి మనకి ఎలాపిడ్స్ లో వస్తాయి. వైపరిట్స్ లో మనకి కట్లపాము, లెకసిస్, మనం ఎక్కువగా వాడే లెకసిస్, క్రొటాలస్ క్యాస్కవెలస్ ఇలాంటివన్నీ మనకి వైపరిట్స్ లో వస్తాయి. సో మెయిన్ గా మనం డ్రగ్స్ గా వాడేవి ఎక్కువగా కన్స్ట్రిక్టర్స్, ఈ వెనమస్ స్నేక్స్ ఎక్కువగా వాడతాం. నాన్ వెనమస్ స్నేక్స్ తక్కువ చూసింది. So first we will understand the general themes of reptiles. తర్వాత కేసెస్ కూడా మనం చూద్దాం. మనకి స్నేక్స్ అనగానే మనకి చాలా కన్నింగ్ గా ఉంటాయి. 2 నాలుకల వాళ్ళు, 2 మనస్తత్వాల వాళ్ళు. వాటిని చూడగానే మనకి చీకట్లో ఎక్కువ ఉంటాయి, ఎక్కువ వాటికి భయపడడం కానీ భయపెట్టడం ఉంటుంది అని ఐడియా ఉంటుంది. సో మినరల్స్ అన్నవి యూనిడైమెన్షనల్ గా ఉంటాయి, ఒకటే కాన్సెప్ట్ గా ఉంటాయి. మనకి ఏదర్ వాళ్ళకి ఏదో వస్తే వాళ్ళు కంప్లీట్ గా ఉన్నట్టు, లేదంటే అది లేకపోవడం వల్ల ఇన్కంప్లీట్ గా ఉన్నట్టు. రో 4 థింగ్స్ కనుక తీసుకుంటే పీరియాడిక్ టేబుల్లో మనీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ప్రాపర్టీస్ కానీ, ఫ్యామిలీ కానీ, వీళ్ళలో ఏదో ఒకటి అది లేదు, అది ఉండుంటే నేను ఇంకాస్త కంఫర్టబుల్ గా ఉంటాను, కంప్లీట్ గా ఉంటాను, అది లేకపోవడం వల్ల నాకు ఇలాంటి ఇబ్బంది వస్తుంది. ఈ రకంగా వాళ్ళు ఒకటే కాన్సెప్ట్ మీద వెళ్తారు, ఏదో ఒక పాయింట్ మీద. ప్లాంట్స్ లోకి వచ్చేసరికి
మనకి మిల్లెట్స్ ఇలాంటివి తీసుకుంటే కనుక కెన్నాబిస్ వాటిలో విపరీతమైన ప్రెజర్ ఫీల్ అవ్వడం, దానికి ఆపోజిట్ నేచర్ ఇస్ ఫ్రీడమ్. ఇలా 2 కోణాలు కనిపిస్తాయి, పొలారిటీస్ కనిపిస్తాయి ప్రతి చోట. వాళ్ళు కేసు చెప్తున్న దగ్గర నుంచి ఆ సెన్సేషన్స్, ఫంక్షన్స్ చాలా ప్రామినెంట్ గా 2 కనిపిస్తాయి. ఇక యానిమల్స్కి వచ్చేసరికి ఒక చోట ఒకలా అనిపిస్తాయి, ఒక చోట ఒక కాన్సెప్ట్ అనిపిస్తుంది. ఒక స్టోరీలోకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు చెప్పేది ఒక రకంగా ఉంటుంది, ఇంకో పాయింట్ ఆఫ్ టైం చెప్పేసరికి ఇంకోలా ఉంటుంది. అందువల్ల యానిమల్ రెమెడీస్ మనం యానిమల్ పేషెంట్స్ తో మనం డీల్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ యానిమల్ రెమెడీసే డిఫరెంట్ థీమ్స్ మల్టీ డైమెన్షనల్ గా ఉంటాయి. ఒక చోట వాడు నన్ను అటాక్ చేశాడు అంటాడు, ఒక చోట నేను ఎలా చేయాలనుకుంటున్నాను అంటాడు, ఒక చోట చాలా మంచివాడిగా చెప్తాడు, ఒక చోట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాడు. ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ పాయింట్స్ చెప్తాడు అంటిల్ వి ఫైండ్ ఎ హాట్ స్పాట్. సో నార్మల్ గా యానిమల్ థీమ్స్, యానిమల్ రెమెడీస్, యానిమల్ థీమ్స్ పేషెంట్స్ గా ఉన్న వాళ్ళని మనం గుర్తించడమే కొంత కష్టతరం. అలాంటిది మనకి రెప్టైల్స్కి వచ్చేసరికి రెప్టైల్స్ అన్నిటిలో ఈ డ్యుయాలిటీ ఉంటుంది. మనకి ఒక పెర్స్పెక్టివ్ బయటకు కనిపించేలా చూపిస్తారు, రెండో పెర్స్పెక్టివ్ మనకి కనిపించనివ్వరు, అదృశ్యంగా ఉంటుంది. Until and unless we have that knack of interrogating them. So their language understandable in animals, especially reptiles, that is because of duality. వీటిల్లో ఒక్కొక్క రెమెడీస్ కి వాటి కీ ఫీచర్ ఉంటుంది, సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, వాటి ద్వారా వాటిని ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యామల్ రెమెడీస్ అనుకోండి, మిల్క్, క్షీరదాన్ అంటాం అందుకే వాటిని. అందుకని మిల్క్ నుంచే వాటి రెమెడీస్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాక్ కెనైనం డాగ్ అనుకోండి, డాగ్ మిల్క్ నుంచి రెమెడీ తీస్తారు. అలాగే స్నేక్స్ కి వాటి పాయిజనే మెయిన్, అందుకని ఈ పాయిజన్స్ ని తీస్తారు. అదే బర్డ్స్ కి బీక్ వాటిని ఐడెంటిఫైయింగ్ గా చేస్తుంది, అందుకని వాటి బీక్స్ నుంచి రెమెడీస్ ని ప్రిపేర్ చేస్తారు, మందుల్ని తయారు చేస్తారు. జనరల్లీ they are quite reserved. చాలా వరకు వీళ్ళు బయటికి స్నేక్ గా కనిపించరు, చాలా కామ్ గా రిజర్వ్డ్, ఎవరితో పెద్దగా మాట్లాడరు. మన కేసు దగ్గరకు వచ్చేసరికి చాలా సాఫ్ట్ గా అన్ని క్లియర్ గా పద్ధతిగా చెప్తారు, టైంకి అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు, టైం చెప్తారు. వాళ్ళు ఏ కంప్లైంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నారో అయ్యి చెప్తారు. మిగతావి వాళ్ళు చెప్పడానికి ఇష్టపడతారు. రికార్డ్ చేయాలండి. I couldn't hear, sir. Hello. Hello, any problem, sir? Right. సో జనరల్లీ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్తారు, అంతేగాని అన్నీ చెప్పారు. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, స్టూడెంట్, హ్యాండిక్యాప్డ్ అనమాట. అతను ఓన్లీ తన స్కిన్ కంప్లైంట్స్ గురించి మాత్రమే చెప్తున్నాడు. ఎంత మనం డీల్ చేసినా సరే, ఎంత మనం అతని యొక్క బిహేవియర్ తెలుసుకోవడానికి ట్రై చేసినా సరే, అతను అంతవరకు మాత్రమే చెప్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా మన పేషెంటే, అతన్ని అడిగితే ఇతనికి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా చెప్పాడు. సో నెక్స్ట్ టైం సెకండ్ ఫాలోఅప్కి వచ్చినప్పుడు నేను అడిగా, ఏమిటయ్యా మీకు ఇలా ఉంది కదా, మీకు ఎప్పుడు మీరు హ్యాండిక్యాప్డ్ కదా, ఈ పాయింట్స్ మీకు ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదా అంటే,
నేను ఇంతవరకే చెప్పాలనుకున్నాను కాబట్టి ఇంతవరకే చెప్దాం అనుకుంటున్నాను అని క్లియర్గా చెప్పారు. బికాస్ అంటే మనకి బాగా ర్యాపో ఉంది కాబట్టి అది డైరెక్ట్గా అడిగాను క్వశ్చన్. అదర్వైజ్ వీ షుడ్ నాట్ ఆస్క్. సో దే విల్ టెల్ వాట్ దే వాంట్ టు. ఒకసారి మనం వాళ్ళ యొక్క విల్ కాన్షియస్ నేచర్ ఒక్కసారి మనం బ్రేక్ చేసుకొని డెల్యూజన్ లెవెల్లోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రం మొత్తం అంతా కరిగిపోతుంది ఆ తెరంతా. అప్పుడు క్లియర్గా వాళ్ళు ఏంటన్నది క్లియర్గా ఇస్తారు. Until then, they will tell that side what they want to present. So this is the most important thing. They are so much guarded. టైంకి వస్తారు, టైంకి మందులు వాడతారు, టైంకి అపాయింట్మెంట్ తీసుకుంటారు, వెళ్ళేటప్పుడు ఆ టైంకి వెళ్ళగలనా లేదో చూసుకుంటారు, చాలా రెస్పెక్టబుల్ గా బిహేవ్ చేస్తారు, ప్రతి విషయంలో లైఫ్ లో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు, ప్లాన్ చేసుకుంటారు ప్రతిదీ. సో ఇప్పుడు అబద్ధం ఆడుతున్నట్టు కాదు వాళ్ళు. దే ఆర్ నాట్ లయింగ్ ఆర్ హైడింగ్ ద ట్రూత్ బికాస్ దే ఫీల్ దే ఆర్ సో మచ్ కాషియస్, గార్డెడ్. ఎంతో జాగరూకతతో ఉండాలని బిహేవ్ చేస్తారు. వై? బికాస్ snakes usually they are tend to be attacked. They are so much under vulnerable situation. వాళ్ళకి ఎప్పుడు ఒక థీమ్ లా రన్ అవుతుంది. నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, సో దట్ నేను త్వరగా ఎస్కేప్ అవ్వలేను, త్వరగా అటాక్ చేయలేను, బయటపడలేను, కాబట్టి నేను ఎప్పుడు ఒక డిసడ్వాంటేజ్ లో ఉన్నాను, కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. దట్స్ వై దే ఆర్ సో గార్డెడ్, కాషియస్ ఇన్ ఎవ్రీథింగ్. యూజువల్గా స్నేక్ రెమెడీస్గా మనం తీసుకునే కేసెస్లో యూజువల్గా మనకి ఇంజస్టిస్ థీమ్ ఉంటుంది. ఆల్ సార్ట్ ఆఫ్ స్నేక్స్, either ఎలాపిడ్స్, వైపరేట్స్, బోా కన్స్ట్రిక్టర్స్, వాట్ ఎవర్ దిస్. ఇన్ జనరల్ రెప్టైల్స్ లోనే రైట్ రాంగ్ రూల్స్, నన్ను అకారణంగా ఇబ్బంది పడ్డాను, నన్ను అకారణంగా కొంతమంది టార్చర్ చేశారు, ఇబ్బంది పట్టారు, నన్ను ఇంకొకరు వేధిస్తున్నారు, ఈ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ కంపల్సరీ ఉంటుంది. జనరల్ థీమ్ ఈ రెప్టైల్స్ లో ఉంటుంది, స్నేక్స్ లో ఇంకా ప్రామినెంట్ గా ఉంటుంది. నేను అనవసరంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇంకొకరి వల్ల అన్న పాయింట్ ఉంటుంది. దీంతో పాటు కొంత మనీ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటుంది. అవి చిన్న లోయర్ రెప్టైల్స్ అయితే కనుక మనీ ఇష్యూస్ ప్రామినెంట్ గా ఉంటాయి. అంటే అది మినరల్ అనుకోవచ్చు, కానీ మినరల్ వేరు, యానిమల్ థీమ్ వేరు. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నట్టు ఆల్వేస్ దే ఫీల్ దే ఆర్ వల్నరబుల్. సో ఎందుకు వాళ్ళకి ఆ కాళ్ళు కానీ చేతులు కానీ వాళ్ళకి మిగతా వాళ్ళకు ఉన్న అడ్వాంటేజెస్ లేవు కాబట్టి దే ఫీల్ దే ఆర్ వెరీ వల్నరబుల్. అందుకని ఏదైనా చేయాలంటే ప్లాన్ చేసుకోవాలి, ఒక స్కీమాటిక్ మెథడ్లో చేసుకోవాలి. ఇలా వెళ్ళి అలా చేసుకుని వచ్చేస్తానంటే అవదు, ఎందుకనంటే దే ఆర్ ఎట్ డిసడ్వాంటేజ్ ఫీలింగ్. అందుకని ప్రతిదీ మెటిక్యులస్ గా ప్లాన్ చేసుకుని చేసుకుంటారు. మనం ఈ ప్లానింగ్ ని మనం మెటర్మెడికల్స్ లో చూస్తే నెగటివ్ గా చూస్తే కనుక ఇంకొకరిని చంపడానికి, లేదంటే ఒక విలన్ ఎవరినైనా చంపడానికి స్లో పాయిజన్ ఇవ్వడం, వాళ్ళ ఐస్ క్రీమ్ లో పాయిజన్ ఇవ్వడం, మనం కొన్ని సంవత్సరాల పాటు అటాక్ చేయడం, విలన్ కాకపోతే హీరో అయినా సరే మనకి నాన్నకు ప్రేమతో, ఇలాంటి వాటిల్లో ఆ ప్లానింగ్ ఇస్తాడు మనకి ఆ సినిమాల్లో. ఎన్నో సంవత్సరాలు బాగా ప్లాన్ చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు. వై దే హ్యావ్ టు డూ దిస్ మచ్ ఆఫ్ ప్లానింగ్? బికాస్ దే ఫీల్ దే ఆర్ వీక్. అదే స్ట్రాంగ్ గా ఉన్న మ్యామల్ రెమెడీస్ ఏవైనా అయితే
డూ ఆర్ డై ఫైట్, డైరెక్ట్ ఫైట్ ఉంటుంది. వెనకాతలు దొంగచాటుగా వేయడం అన్నది ఉండదు మ్యామల్ థీమ్స్ లో, మోస్ట్ ఆఫ్ ది మ్యామల్స్. అందుకే సింహంలా ఎదురుగా ఉండాలి, పులిలా ముందుగా వెళ్ళాలి, ఇలా ఏవో అనుకుంటూ ఉంటారు చూడండి అలా. అక్కడ మ్యామల్స్ లో ఆ థీమ్ ఉండదు. బట్ స్నేక్స్ కి వచ్చేసరికి దే ఆర్ ఎట్ డిసడ్వాంటేజ్, దే ఆర్ వీక్, దే ఆర్ వల్నరబుల్. అందుకని వాళ్ళకి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. రెండవది క్లియర్ వాయిన్స్, ముందుగా ఊహించడం, ముందుగా జాగ్రత్త పడడం, ముందుగా ప్రిపేర్ అవ్వడం. ఇది క్రోటాలిస్ హారిడస్, క్రోటాలిడే. ఎలాప్స్ లో కన్నా ఈ నాజా, ఈ బ్లాక్ మంబా వీటిల్లో కన్నా మనకి లెకసిస్, క్రోటాలిస్ ఈ రెమెడీస్ లో ఎక్కువ ఉంటుంది. పిట్ వైపర్స్, అందుకనే వాటికి పిట్ ఉంటుంది ముందున, అంటే హీట్ సెన్సరింగ్ ఉంటుంది. ఏదైనా వార్మ్ బ్లడెడ్ యానిమల్స్, మ్యామల్స్ కానీ ఇలాంటి వెల్ డెవలప్డ్ యానిమల్స్ ఏమైనా వస్తే వాటి యొక్క వేడిని తీసుకొని ఎంత దూరంలో ఉన్నారన్న దాన్ని బట్టి ఇది అటాక్ చేయాలా, అది పెద్దదా చిన్నదా, దాన్ని బట్టి ఎలా తినాలి ఏంటి అన్నది ప్లాన్ చేసుకుంటుంది. సో క్లియర్ వాయిన్స్, బికాస్ దే ఆర్ వీక్, దే విల్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్స్. ముందుగా ఊహించడం, ఫ్యూచర్ లో జరగబోయేది ప్రిడిక్ట్ చేయగలగడం, జరగబోయేది ముందుగా తెలుస్తుండడం, ఇలాంటివి అడ్వాంటేజ్ గా జరుగుతుంటుంది. మనకు చూస్తూ ఉంటాం, మనం ఒక మనిషికి ఏదైనా ఒక లోపం ఉంటే దానికి దేవుడు ఇంకో రకంగా వాళ్ళకి అడ్వాంటేజెస్ ఇస్తారు. అలాగా స్నేక్స్ కి ఈ రకమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఒక రకంగా చెప్పాలంటే. When they are at a disadvantage, they are highly suspicious. ప్రతిదీ జాగ్రత్త, అనుమానం ఉంటుంది. ప్రతిదీ 2-3 సార్లు చెక్ చేసుకోవాల్సి వస్తుంది, అనుమానించాల్సి వస్తుంది. చీట్ చేస్తారేమో అన్న ఫీలింగ్. దాని ఆపోజిట్ రివెంజ్ తీసుకోవాలి, ఫైట్ ఎగ్నెస్ట్ ఇంజస్టిస్, ఇది కూడా ఉంటుంది. మనకి ప్రజెంట్ చేసేటప్పుడు యూజువల్ గా మనకి నేను బాధపడ్డాను, నేను ఎక్కువ సఫర్ అయ్యాను, ఈ పాయింట్స్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. మనం ఒకసారి థర్డ్ పర్సన్ లో కానీ ఎవరైనా ఏం చేస్తారు అని అడిగినప్పుడు మాత్రం వాళ్ళు చెప్తారు, నేను కాబట్టి ఊరుకున్నానండి, నేను వాడిని వదిలేశానండి, అదే ఇంకోడనైతే చీల్చి చెండాడిస్తాను, వాడికి కాలు కీలు తీసి పారేస్తారండి. ఎందుకు ఈ కాలు కీలు అంటారంటే వాడికి లేవు కదా, అందుకని వీడికి అడ్వాంటేజ్. స్నేక్స్ డజంట్ హ్యావ్ దట్ లిమ్స్, సో దేర్ టాక్ లో కూడా వాటినే అటాక్ చేస్తారు. కాలు కీలికి తీసేయాలండి, అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో అంటారు. లేదా వాడికి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను, వాడు ఎప్పుడు వీక్ అవుతాడో అప్పుడు నేను అటాక్ చేస్తాను, ఇలా చెప్తారు. ఇది థర్డ్ పర్సన్ లో ఇలా చేసి ఉండేవారు అని చెప్తారు. లేదా వాళ్ళు ఇలా చేస్తున్నారంటే అది తప్పండి అని ఇలా చెప్తారు రివర్స్ లో. సో వీళ్ళ గురించి చెప్పినా అది మనం అదే థీమ్ గా తీసుకుంటా, లేదా థర్డ్ పర్సన్ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పినా సరే మనం వీళ్ళ థీమ్ గానే చెప్తాం. ఎందుకనంటే అవతల వాడు ఎలా ఆలోచిస్తున్నాడు అన్న ఊహ అంతా ఈయన మనసులోంచి వచ్చింది, ఈయన మెదడులోంచి వచ్చింది. ఆ మెదడుకి ఏ థీమ్ ఉంటే ఆ థీమే వీడిది కూడా. అందుకని థర్డ్ పర్సన్ ఎవడో ఒకరి గురించి, ఒక మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అని చెప్తున్నాం అంటే అది మన ఆలోచన నుంచి వచ్చింది కాబట్టి అక్కడ చెప్పింది కూడా వీడే, ఈ మనిషి. సో మెయిన్ గా మనకి థీమ్స్ లో ఇంజస్టిస్ అన్న థీమ్ ప్రామినెంట్ గా ఉంటుందండి, ఇది మనం మిస్ అవ్వకూడదు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ట్యూటివ్, ఫోర్ సైటెడ్, ఇందాక చెప్పినట్టు క్లియర్ వాయిన్స్, ప్రొఫెసీ, ఫోర్ సైటెడ్, ఇలాంటివన్నీ వస్తాయి. అండ్ బికాస్ దే ఆర్ వల్నరబుల్ వీక్, దే ఆర్ మాస్టర్స్ అట్ హైడింగ్ అండ్ మాస్కింగ్.
పక్కన ఉన్నట్టు మనం గుర్తించలేం. పక్కనే ఉండి గోతులు తవ్వుతారుగా, గోతులు తవ్వాడురా అనుకుంటాం. అలాంటి వాళ్ళు అనమాట. దీనికి అన్నయ్య క్లాస్లో మనకు ఎగ్జాంపుల్ చెప్పాడు. అతడు సినిమాలో చూడండి, ఆల్రెడీ ఒక సీఎం కావాల్సిన వాడు నన్ను కాకుండా నన్ను నేను చనిపోయేలా కాకుండా నేను అటాక్ అవ్వాలి, కానీ నేను బ్రతకాలి అన్నట్టుగా చేస్తాడు. అదే ఒక ప్లానింగ్. దాని పక్కన కోట శ్రీనివాసరావు వాడు చనిపోతే నేను వస్తాను సీఎంగా అని ప్లాన్ చేస్తాడు. ఇలాంటి డబుల్ ప్లానింగ్ అంటే ఎక్స్ట్రీమ్లీ మెటిక్యులస్ ప్లానింగ్ స్నేక్స్ ఉంటుంది. ఈవెన్ అన్నయ్య చెప్పినట్టు ఆ బాహుబలి సినిమాలో రానా, ఇట్స్ టిపికల్ బిహేవియర్. ఇలా మనకి చాలా వస్తాయి. ఈవెన్ మోస్ట్లీ చెప్పాలంటే కనుక సుకుమార్ మూవీస్ అన్నిటిలో కూడా స్నేక్ థీమ్ ఉంటుంది. మీరు చెప్పినట్టయితే ఈ 100% లవ్ అని తీసుకుంటే అంతా లాజిక్కే. ఒకవైపు రైట్ అని చూపిస్తాడు, ఒకవైపు రాంగ్ అని చూపిస్తాడు. అంతా మాటలతో వేరియేషన్. అది ఎక్స్ట్రీమ్ క్వాలిఫైడ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. లాజిక్ ని క్వాలిఫైడ్ గా వాళ్ళకి తగినట్టుగా వాడుకోవడం వాళ్ళకి తెలుస్తుంది. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ ఈజ్ టిపికల్. ఈవెన్ అదే సినిమా రంగస్థలంలో కూడా స్నేక్ థీమ్ ని చాలా క్లియర్ గా చెప్పాడు. మొదటి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చంపడం, ఎలా చేయడం అన్నది కూడా మనకు క్లియర్ గా చెప్పాడు. సో దే ఆర్ సో మెటిక్యులస్. ఆ సినిమాలు చూసినప్పుడు మనకి స్నేక్ థీమ్ చాలా క్లియర్ గా తెలుస్తుంది. దే ఆర్ సో మాస్టర్స్ అట్ హైడింగ్ అండ్ మాస్కింగ్. బికాస్ దే ఆర్ లోవర్ లెవెల్ ఆఫ్ యానిమల్స్. యానిమల్ నేచర్ లో ఎక్కువగా ఫుడ్, సెక్స్, షెల్టర్, లోవర్ బేసిక్ ఇన్స్టింక్ట్స్ పట్ల వ్యామోహం, పెర్వర్షన్స్ ఉంటాయి. So they are always at alert, guarding, always want to plan for mishap or threat. జాగ్రత్తగా ఉండడానికి ఏవైనా నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, ఫ్యూచర్ లో నాకు ఇది సెట్ అవ్వకపోతే నెక్స్ట్ ప్లాన్ బి, ప్లాన్ సి ఇలాంటివి పెట్టుకుంటారు. దే డోంట్ స్టిక్ ఫర్ వన్ థింగ్, వన్ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో ప్లాన్స్ ఎప్పుడు చేసుకోరు. మనం ఇప్పుడు ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ గా నేను ఇలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక ఒకటే పెట్టుకోరు, మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఇది సక్సీడ్ అవ్వకపోతే ఇంకోటి, ఇది సక్సీడ్ అవ్వకపోతే ఇంకోటి, ఇలా. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ దే ఫైట్ విత్ ది వర్డ్. ఇన్జస్టిస్, నాకు చెడు జరిగింది లేదంటే మనుషులకి చెడు జరుగుతుంది కాబట్టి నేను ఫైట్ చేస్తాను. ఎవరికైనా ఇబ్బంది ఉందంటే అపార్ట్మెంట్ లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్స్ చేయడం, లేదా సొసైటీలో ఏమైనా మిస్ అయిపోయినా వాళ్ళ మీద అడ్వకేట్స్ కొంతమంది ఉంటారు. వీళ్ళు ఫ్రీగా అందరికీ కేసులు ఫైల్ చేయిస్తూ ఉంటారు. లేదా సోషల్ కండిషన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ ఏదైనా ఫ్యాక్టరీ నుంచి ప్రాబ్లం వస్తుందంటే వీళ్ళే అది యాక్టివిస్ట్ కింద ఫైల్ చేస్తూ ఉంటారు కంప్లైంట్స్, కేసెస్. They will fight with the word, but very uncaring of their own children. బట్ ఇంట్లో మాత్రం ఆ యొక్క కేరింగ్ పిల్లల మీద కానీ ఫ్యామిలీ మీద కానీ అది ఉండదు. రీసెంట్ గా ఒక కేసు ప్రీ డిస్పెన్స్ లో వచ్చింది. ఆమె సోషల్ యాక్టివిస్ట్, మహిళా సంఘం నాయకురాలు. ఆవిడ ఈ రోటరీ క్లబ్ కు సంబంధించి ప్రెసిడెంట్ అన్నమాట. చాలా ఏళ్ళుగా చేస్తుంది ఆవిడ. మంచి గోల్డెన్ ఫ్రేమ్ గ్లాసెస్, మంచి ఆర్నమెంట్స్, జ్యువెలరీ అన్ని పెట్టుకుంటారు. వాళ్ళ హస్బెండ్ వేరే షాప్ ఏదో చూసుకుంటున్నారు. ఆయన పేషెంట్, ఈవిడ పేషెంట్. ఈవిడ పెద్దగా రాదు, ఆయనే వచ్చి మందులు తీసుకెళ్తూ ఉంటాడు. సో యథాలాభంగా మామూలుగా ఆయన గురించి ఎంక్వైరీ చేసుకుంటూ ఏమిటి ఇది అంటే, నాకు ఊర్లో అందరూ బంధువులేనండి, నేను ఏ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళు నన్ను సొంత మనిషిగా చూసుకుంటారు, నాకు ఫుడ్ పెడతారండి అంతా అన్నమాట. సో నాకు వెంటనే డౌట్, అదేమిటి ఇంట్లో ఉండి బయట నాకు భోజనం దొరుకుతుందని చెప్తున్నాడు ఏమిటా అనిపించింది. సో మెల్లగా మాట్లాడుతుంటే, మా ఆవిడ పెద్ద సోషల్ సేవకురాలండి, సోషల్ వర్కర్ అండి, ఏమిటి ఉపయోగం, ఇంట్లో మొగుడికి ముద్ద పెట్టదు, బయట ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ చెప్పుకుంటారు వీళ్ళు, ఇంట్లో మొగుడిని పట్టించుకోకపోతే ఇంకెందుకండి అనేసి అంటారు.
So that theme comes here. They appear they are fighting for justice, but they are not caring about, especially about children. స్నేక్స్ ఎప్పుడు గుడ్లు పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతాయి, దాన్ని పట్టించుకో. వాటిలో ఆ మ్యామల్స్కి ఉండాల్సిన లవ్, కేర్ అబౌట్ చిల్డ్రన్ ఉండదు. ఒక్క క్రొటాలస్ చిన్న ఎక్సెప్షన్. క్రొటాలస్ మాత్రం ఆ పిల్లలు వాటికి మొదట దాన్ని ఏమంటారు, మాల్టింగ్, ఆ చర్మం బయటికి తొలిచేస్తుంది కదా, మొదటిసారి ఆ చర్మం వచ్చేసేంత వరకు మాట్లింగ్, అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తాయి, ఆ తర్వాత వదిలేస్తాయి. కొన్ని స్నేక్స్, ఎస్పెషల్లీ ఓఫియోఫాగస్, కింగ్ కోబ్రాలు ఇవైతే గనక వాటి చిల్డ్రన్ అవే తినేస్తాయి. పాపులేషన్ కంట్రోల్. ఈవెన్ పైథాన్స్, దే విల్ ఈట్ దేర్ ఓన్. anacondas, they will eat their own children. They have no love for their own children. They don't know. Because వాళ్ళకి ఈ థీమ్స్ ఎలా రన్ అవుతాయంటే, నేను ఎప్పుడు నన్ను సౌత్ తెల్లా చూశారు కాబట్టి నా పిల్లల్ని కూడా నేను ఆ లవ్ ఇవ్వలేరు, ఎందుకంటే వీళ్ళ ఫీలింగే వీళ్ళని సరిగ్గా చూడలేదన్న ఫీలింగ్ ఫ్యామిలీలో. కాబట్టి వీళ్ళ పిల్లల్ని కూడా చూడలేరు. వాళ్ళకి మనీ ఇచ్చాము, వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, వాళ్ళకి కావాల్సిన ఇచ్చామని చూస్తారే కానీ లవ్ అన్నది, అన్కండిషనల్ లవ్ అన్నది వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి అర్థం కాదు అది అన్కండిషనల్ లవ్ అంటే. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద పొజిషన్ లో ఉండొచ్చు, బట్ స్టిల్ దే డోంట్ నో హౌ టు గివ్ లవ్. వీళ్ళ థీమ్స్ లో ఎక్కువగా మనకి కన్స్ట్రిక్షన్, టైట్నెస్, ఏమొచ్చినా సరే టైట్ అయిపోతుంది, కన్స్ట్రిక్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ కనిపిస్తుంది. చాలా సెన్సిటివ్. ఎందుకు సెన్సిటివ్ అంటున్నానంటే, ఏదైనా వాళ్ళ పట్ల హాని కానీ బాధ కానీ కలిగితే అది వెంటనే వదిలేలేరు. ఇది బ్రూడింగ్ కాదు, నాట్రమూరు వీటిలో ఉండే బ్రూడింగ్ కాదు, ఇది వేరే లెవెల్. దాన్ని చాలా సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి అది ఇంకా జరగకూడదంటే ఏం చేయాలి, దానికి నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలని ఆలోచిస్తారు. నాట్రమూర్ వాళ్ళు ఆ పొజిషన్ లో స్టక్ అయిపోయి ఉంటారు బ్రూడింగ్ లో. లవ్ ఫెయిల్యూర్ అయిందనో, లేదంటే ఎవరో పోయారు, కావాల్సిన వాళ్ళు క్లోజ్ పర్సన్స్ పోయారనో ఆ ఫీలింగ్ అలా ఉండిపోతుంది. లేదంటే ఎవరో నన్ను చీట్ చేశాడు, లవ్ ఫెయిల్, వాడు అంతవరకు నమ్మించి మోసం చేశాడు, ఇలా నాట్రమూర్ లో ఆ బ్రూడింగ్ ఉంటుంది ప్రతిసారి. అంతేగాని దాని నెక్స్ట్ స్టెప్ ఉండదు. స్నేక్స్ లో ఆ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. That hurt will be very much deep, and they will try to take either revenge or avoid, how to avoid in further consequences. వీళ్ళు ఇందాక చెప్పినట్టు ఆవిడలాగా ఫైట్ ఫర్ ఏ కాజ్, బట్ దే నాట్ యాక్చువల్లీ పే అటెన్షన్ టు వన్స్ డిపెండెంట్ అన్ దెమ్. వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ మీద పెద్దగా ఆలోచించరు, బయట వాళ్ళ గురించి ఎక్కువగా ఈ జస్టిస్ గురించి వీటి గురించి పోరాటాలు చేస్తూ ఉంటారు. దీనికి ఒక బ్యూటిఫుల్ పాయింట్ అన్నయ్య క్లాసెస్ లో ఇచ్చారు. చిన్నపిల్లల్లో చాలా త్వరగా ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది. వాళ్ళంతట వాళ్ళు సెపరేట్ గా ఉండడం, షేర్ చేసుకోకపోవడం, ఇంట్లో వాళ్ళతో కన్నా వేరేగా బయట ఇండిపెండెంట్ గా బిహేవ్ చేయడం, వాళ్ళది, వాళ్ళ వస్తువులు, వాళ్ళ పనులు, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ కెరీర్, ఫ్యూచర్, వాళ్ళ బిజినెస్, వీటి పట్ల చాలా తక్కువ ఏజ్ లో 10-15 ఏళ్ళలో కానీ వాళ్ళకు అట్మోస్ట్ క్లారిటీ ఉండడం అన్నది ఒక రెప్టేరియన్ ఫీచర్. థింకింగ్ బియాండ్ దేర్ ఏజ్, మెచ్యూరిటీ అబౌట్ లైఫ్, individuality, especially independency at an early age, very early age, is a main feature of these reptiles, especially snakes. ఎక్కువగా మనం ఈ ప్లానింగ్, స్కీమింగ్ అంటే నెగటివ్ గా చూస్తాం, బట్ సమ్ టైమ్స్ పాజిటివ్ గా కూడా ఇది చూడాలి.
వాళ్ళ లైఫ్లో కానీ వీటిలో ప్లానింగ్ అని చెప్తారు. నేను మా ఫైనాన్సెస్ కానీ ఫ్యామిలీ విషయాల్లో కానీ నా వర్క్స్ విషయంలో చాలా ప్లానింగ్గా ఉంటానంట. ప్రతిసారి ఎవడో విలన్ వచ్చి చంపేయడమనో లేదంటే హీరో వచ్చి ఎవడో అటాక్ చేయడమో కొట్టుకోవడం చావడమే కాదు, వాళ్ళ లైఫ్ రొటీన్ ఈవెంట్స్లో కూడా ఇది కనిపిస్తుంది, ప్లానింగ్ స్కీమింగ్. మనకి జనరల్గా బుక్స్లో ప్లానింగ్ అంటే ఇదే చూపిస్తారు, పాయిజన్ పెట్టడం, స్లో పాయిజన్ ఇలాంటివి. ప్రపంచం అంతటికి వాళ్ళు చూపించాలని ఇది రాంగ్ అని చూపించాలనుకుంటారు. బికాస్ దే ఫీల్ దే ఆర్ బ్లేమ్డ్ రాంగ్లీ. దీంతో పాటు ప్రతిదీ స్పిరిచువాలిటీలోకి వెళ్తుంది. వాళ్ళు ఇలా చేశారు, అయినా సరే నేను దేవుణ్ణే మొక్కున్నాను, నేను శివుడినే మొక్కుంటానండి, నాకు అప్పుడు శివుడిని తలుచుకోవడమే నాకు ఇష్టం. ఎస్పెషల్లీ ఈ స్నేక్స్కి లార్డ్ శివకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఒక 2-3 కేసెస్లో నేను విన్నా. దే సే దట్ దే లవ్ ద గాడ్ లార్డ్ శివ మోర్ దెన్ ఎనీవన్. మేబీ దే ఆర్ ఆల్వేస్ ఎంట్వైన్ టు ద లార్డ్ శివ విత్ దేర్ సోర్స్గా వీళ్ళు పాములు ఎక్కువగా శివుడి మెడలో ఉంటాయి కాబట్టి అందుకనే ఆ కనెక్షన్ ఉంటుందేమో. ఈ మిగతా ఏదైనా దేవుడు చెప్పొచ్చు. ఒక 2-3 కేసుల్లో నేను చూస్తుంది ఏంటంటే ఎక్కువగా లార్డ్ శివ, ఓం నమ శివాయ అనుకుంటాను. నాకు టెన్షన్ వచ్చినప్పుడు నేను ఓం నమ శివాయ అనుకుంటానండి. ఇంకొకరైతే నేను శివుడికి మొక్కుతానండి, శివుడికి ఆరాధిస్తాను, ఆ శివుడిని తలుచుకుంటానండి, ఇలా అంటారు కొంతమంది. ఎందుకు ఈ శివుడిని కానీ లేదంటే స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలంటే బికాస్ దే ఆర్ ఇన్కేపబుల్, వల్నరబుల్, వీక్ టు అటాక్ డైరెక్ట్లీ ఇన్ దిస్ ఇన్స్టెంట్. ఆ క్షణంలో వాళ్ళు అటాక్ చేయలేరు బికాస్ దే ఆర్ వీక్, దే ఆర్ వల్నరబుల్, దే ఆర్ డిఫెన్స్లెస్. అందుకని కొంత టైం తీసుకోవాలి. అది స్పిరిచువాలిటీలో ఒక ఆస్పెక్ట్ గా వెళ్తుంది. దానికోసం వీళ్ళు అటాక్ చేయడం కానీ దాన్ని వెంటనే బదులు తీర్చుకోవడం తెలియక ఎక్కువగా డైవర్ట్ చేసుకునేందుకు గాను వీళ్ళు ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి వెళ్తారు. అంత మాత్రాన మనకి స్పిరిచువాలిటీ అంటే మనకి లోటస్ రెమెడీస్ ఇన్ సబ్ క్లాస్ 1 ఇవి కూడా ఉంటాయి. ఆ స్పిరిచువాలిటీ వేరు, ఈ యానిమల్ థీమ్ ఇక్కడ వస్తుంది. ఈ స్పిరిచువాలిటీతో పాటు అన్యాయం జరగడం, కాంపిటీషన్, తక్కువ ఎక్కువ, ఇలాంటి థీమ్స్ మనకి వీటిల్లో వస్తాయి. అక్కడ వేరే ప్లాంట్ థీమ్స్ వస్తాయి. ఈవెన్ దో దే ఫీల్ స్పిరిచువల్ బట్ దే ఆర్ సూపర్ఫిషియల్. They feel they are under constant threat. And because they are weak, because they are defenseless, they say they are lazy. వాళ్ళు బద్ధకంగా ఉన్నట్టు ఉంటారు, కానీ ప్లాన్ చేసుకుని కరెక్ట్ టైంలో కరెక్ట్గా యూజ్ చేస్తారు వాళ్ళ ఎనర్జీస్. బికాస్ ఒకసారి ఎనర్జీ కానీ ఒక ప్లాన్ కానీ బయటికి తెలిసిపోతే రెండోసారి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటాడు అవతల వాళ్ళు. కాబట్టి నా ప్లాన్ కానీ నా ఎగ్జిక్యూషన్ కానీ రైట్ టైంలో రైట్ మూమెంట్లో వితౌట్ ఎనీ ఫాల్ట్ జరగాలి. అలా జరగాలంటే నేను కరెక్ట్గా ప్లాన్ చేయాలి, స్కీమ్ చేయాలి. అందుకని వాళ్ళు లేజీగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ కరెక్ట్గా ఉంటారు. ఈవెన్ స్టూడెంట్స్, మేము చైతన్య కాలేజీలో చదువుతున్నప్పుడు కొంతమంది ఉండేవారు, వాళ్ళు ఎప్పుడు చదివినట్టు కనిపించరు. కానీ ఒకసారి మేము అనుకోకుండా నేను ఆ అబ్బాయి పోటీ పెట్టుకున్నాం, ఈ టాపిక్స్ ఎంత త్వరగా కంప్లీట్ చేయగలవా అనేసి. నేను ఇంకా ఫస్ట్ చాప్టర్లో ఉన్నవాడు 2-3 చాప్టర్లు కంప్లీట్ చేశాడు. అండ్ కంప్లీట్ చేయడమే కాదు, దాన్ని రిమెంబర్ చేసుకొని దాన్ని అప్లై చేసి దాన్ని ఉపయోగించుకోగలరు. అంత షార్ట్ టైంలో షార్ప్గా ఉంటారు వాళ్ళ బ్రెయిన్. దే ఆర్ సో క్యాలిక్యులేటివ్, గ్రాస్ వెల్. ఇది ఫెయిల్యూర్ స్టేట్లో ఉంటే మర్చిపోవడం ఇలాంటివన్నీ వస్తాయి. సో బిఫోర్ గోయింగ్ టు కంపారిజన్, ఐ విల్ హ్యావ్ ఫ్యూ కేసెస్, వీ విల్ డీల్ విత్ ఇట్. ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో మనం పాయింట్స్ ఒకసారి రివిజన్ చేసుకుందాం, రైట్? సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో హలో, am I audible? హలో, వినిపిస్తుందండి. అరే ఏం డౌట్ ఏం లేదు కానీ ఈ
టార్టాయిస్ వాటి గురించి ఏదో మొదట్లో చెప్పారు. అది లాస్ట్ లో చెప్తాను సార్, లాస్ట్ లో మాట్లాడుతున్నాను. ఒకసారి అలాగే, స్నేక్స్ అలాగే. గురించి ఒక 2-3 కేసెస్ ఉన్నాయి. ఈ ముందు ఒకసారి అలాగే. మాట్లాడుకొని అప్పుడు మళ్ళీ నేను ఓకే. సో వీళ్ళు మాట్లాడే మాటల్లో కూడా కేసు ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళ గెస్చర్స్, చేతులు కాళ్ళు ఎక్కువ ఒప్పుతుంటారు. జనరల్ గానే యానిమల్స్ గెస్చర్స్ ఎక్కువ ఇస్తారు. యానిమల్ థీమ్స్, యానిమల్ రెమెడీస్ లో ఎక్కువగా చేతులు కాళ్ళు, బాడీ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. బికాస్ దే ఆర్ మొబైల్. ఈ స్నేక్స్ లో ఈ కాళ్ళు చేతులు ఊపడం కానీ మూవ్మెంట్స్ కానీ ఎక్కువ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కాళ్ళు చేతులు విరిచేస్తాను వాడికి అనేసి మాటలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఆఫ్ సెన్సిటివిటీ వచ్చినప్పుడు నా మెడ నొక్కేసినట్టు, నా పీక నొక్కేసినట్టు అనిపిస్తుందండి, ఊపిరి ఆడినట్టు అనిపిస్తుందండి, ఇక్కడ ఎవరో గట్టిగా నొక్కేస్తున్నట్టు ఉందండి, ఇలా చెప్తారు వీళ్ళు. Because they have a very much sensed disadvantage. They are so much minimizes their resources usage. That's why they are more eco-friendly. ఈ లిజర్డ్స్ చాలా దగ్గరగా ఉండే సేమ్ ఆర్డర్ లో ఉంటాయి కాబట్టి లిజర్డ్స్ స్నేక్స్ దగ్గరగా ఉంటాయి. దాని డిఫరెన్షియేషన్ లాస్ట్ లో చెప్తున్నాను. Snakes are difficult to catch because they are sharp and camouflage. మనం వాటిని పట్టుకోవడం చాలా కష్టం. మనకి క్యామోఫ్లేజ్ అంటే డిస్గైజింగ్. చూడండి ఇక్కడ ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో మనకి కనిపిస్తుందా, మనకి అది డిస్గైజ్ అయిపోతాయి, ఆ ఎన్విరాన్మెంట్ తో మనకి కలిసిపోతాయి, రికగ్నైజ్ చేయలేం, అలా మిక్స్ అయిపోతారు, మనతో పాటు మిగతా అవుతారు, మనవాడే అనుకుంటాం కానీ లాస్ట్ లో వచ్చినప్పుడు వాడు మనకి గుండు సున్నా పెట్టేస్తాడు అనమాట. సో దట్ మచ్ camouflage will be there. సో ఇప్పుడు కేసులో చూద్దాం ఒకసారి. సో ఈ కేసు మనకి ఇతను కాంట్రాక్టర్ అండి. ఇతను ఏం చెప్తా అంటే ఇతను హెచ్ఎస్వి పాజిటివ్ వచ్చింది, హెపటైటిస్ పాజిటివ్ వచ్చింది, హెచ్సివి పాజిటివ్ వస్తే వీళ్ళు మన దగ్గరకు వచ్చారనమాట. ఇతని వర్డ్స్ మనం చూస్తే కనుక నాకు విపరీతమైన ఆందోళన, బెంగ, భయం, కోపం. నాట్ కంట్రోల్ యాంగర్. నాకు విపరీతమైన రెస్పెక్ట్ కోరుకోవాలనిపిస్తుంది. నాకు ఎవరైనా తేడా చేస్తే వాళ్ళ జోలికి వెళ్ళాలనిపించదు. నాకు చాలా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అని నన్ను అనుకుంటారు వాళ్ళు, కానీ నేను ఎవ్వరికీ క్లోజ్ కాదు. నేను చాలా రిజర్వ్డ్. అర్థమవుతుందా? సో అదర్స్ ఫీల్ హీ సో క్లోజ్ అని అందరూ ఈయన గురించి అన్ని ఈయనకు అన్ని చెప్పేస్తూ ఉంటారు, బట్ ఈయన చాలా రిజర్వ్డ్. నాకంటే ముందు నా మనసు వెళ్ళిపోతుంది. అంటే కొన్ని వర్డ్స్ మాత్రం పూర్తి కేసు చదవట్లేదు. నాకున్న టాలెంట్కి నేను ఎవరినైనా దాటేసి వెళ్ళగలను, ఆ నాలెడ్జ్ ఉంది. మోర్ దాన్ అన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నేను ఐఏఎస్ తో కూడా మాట్లాడగలను, పని చేయించుకోగలను, ఎవరికి అవ్వని పని నేను చేయించుకోగలను. నాకు ఎలా చేయాలో కూడా తెలుసు, ఎలా చేయించుకోవాలో తెలుసు, కానీ భయం ఎక్కువ వచ్చేస్తుంది సమ్ టైమ్స్. ఆ భయం నన్ను వెనక్కి లాగేస్తుంది. నాకు ఎక్కువ శివుడి కోవిల్లో ఉండాలనిపిస్తుంది. అక్కడ ఆ శివుడిని అలా హత్తుకొని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
నేను చాలా క్యాలిక్యులేటెడ్గా చేస్తాను. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నేను చాలా క్యాలిక్యులేటెడ్గా చేస్తాను. నేను చాలా పైకి రావాలి, కానీ భయం లాగేస్తుంది. ఏదో భయం, తెలియని భయం నన్ను లాగేస్తుంది. మాట పట్టింపు వస్తే మాట్లాడను. నాకు ఊరకే కోపం రాదు. వస్తే అది ఎవరిని వదిలిపెట్టను. చాలా మంది నాతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, కానీ నేను పెద్దగా మాట్లాడను. నా లోతు ఎవ్వరికీ తెలియదు. మా అమ్మకు కూడా తెలియదు. అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. Some words they feel how they talk. నేను ఒంటరిగా వెళ్ళాలనిపిస్తుంది. ఒక్కడనే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. అరకు కానీ లేదంటే ఏదైనా పొలాల్లోకి కానీ అలా అనిపిస్తుంది. అందరూ ఈజీ అనుకున్నది నాకు భయం. అందరికీ భయం అన్నది నాకు ఈజీ. నాకు విపరీతమైన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. చిన్న మాట అంటే సంవత్సరాల తరబడి గుర్తుండిపోతుంది. ఏం చేస్తున్నా, కనిపించినా మాట్లాడినా తిరిగి వాళ్ళు ఆ విషయం మాత్రమే నాకు గుర్తొస్తుంది. వాళ్ళు ఎన్ని చేసినా సరే ఆ విషయం మాత్రం నాకు మర్చిపోలేను. అవతలి వాడు ఊహించనిది ఊహించేస్తాను. వాళ్ళు చెడు చేయాలనుకుంటే ముందే తెలిసిపోతుంది. బాడీ లాంగ్వేజ్, మాట తీరు, ప్రవర్తన అన్నీ నాకు తెలుస్తాయి. అందరూ నాకు ఈజీగా అట్రాక్ట్ అవుతారు, గౌరవం చూపిస్తారు. నాకు క్లోజ్డ్ రూమ్స్ అంటే భయం. కారులో జర్నీ అయినా సరే ఎక్కువసేపు చేయలేను, బంధించేసినట్టు ఉంటుంది. When asked about the experience in most stressful incident, చెస్ట్ అంతా పట్టేసినట్టు భారంగా ఊపిరాడినట్టు ఉంటుంది. లైఫ్ అంతా భయంతో కూడిపోతుంది. రేపటి గురించి పోరాడాలి, సర్వశక్తులు కూడా తీసుకొని పోరాడాలి. మంచిగా మాట్లాడాలి, మంచిగా నటించాలి అందరితో. వార్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. నాకెందుకో కానీ ఆ పుష్ప సినిమా, రంగస్థలం సినిమా చాలా కనెక్ట్ అవుతాయి. సుకుమార్ నా ఫ్రెండేనండి. వంశీ మూవీస్ కూడా నాకు చాలా ఇష్టం. బాహుబలి పార్ట్ 1, భక్త కన్నప్ప ఇలాంటివి ఎన్నిసార్లు చూసినా నాకు చూడాలనిపిస్తుంది. అది ధర్మమైన కోపం అనిపిస్తుంది. మనిషిలో మోసకారితనం భరించలేను. 2-3 సార్లు వార్న్ చేస్తాను. విన్నారా ఆ వర్డ్? 2-3 సార్లు వార్న్ చేస్తాను బిఫోర్ టెల్లింగ్ దమ్ వాట్ ఐ ఆమ్. ఫారెస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. పరవశించిపోతాను. స్నేక్స్ ఇష్టం ఉండదు.
ఒళ్ళు జలధరించిపోతుంది. అవి పాకడం చుట్టుకునే విధానం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్స్ నాకు నచ్చవు. పక్కనే బాత్రూమ్స్ ఉంటాయి. ఆ బ్యాడర్ ఎక్కడ లేకపోయినా సరే నాకు ఆ వాసన కలుగుతుందేమో, వాసన ఇంకా ఉందేమో అనిపిస్తుంది. డ్రీమ్స్ ఆఫ్ ఫాలింగ్ ఫ్రమ్ హైట్స్. స్నేక్స్ ఫ్యాన్కి చుట్టుకున్నట్టు, త్రాచుపాము పడగబెట్టి మింగేస్తున్నట్టు ఎవరినో అనిపిస్తుంది. సో ఈ రకంగా మనకి సోర్స్ వరకు ఆయన మనల్ని తీసుకెళ్ళాడు అనమాట. సో దీనికి నాజా అన్న రెమెడీ ఇవ్వడం అయింది. సో ప్రస్తుతానికి ఫిజికల్ కంప్లైంట్స్ మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మెంటల్స్ కూడా కొంత పర్వాలేదు. సో దిస్ ఈజ్ వన్ కేస్. వన్ అనదర్ కేస్ ఈజ్ దేర్. ఇది ఒక డిఫరెంట్ కేసు. నా దగ్గర క్రొటాలస్ కేసు ఒకటే ఉంది. ఈ రెమెడీ క్రొటాలస్ ఇచ్చానమాట ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి యాక్చువల్గా నాకు స్టూడెంటే, ప్రస్తుతం చదువుతున్నాడు ఇక్కడ కాలేజీలో. అతను ఏమిటంటే సో అతనికి మనకి నేను యాక్చువల్గా ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ మాత్రమే డీల్ చేస్తాను. అంతకు ముందు నుంచి కూడా ఇతని మీద ఒక అభిప్రాయం ఉంది. ఏమిటంటే అతను జనరల్గా మనకి కొన్ని ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే మనం యూజువల్గా గుర్తుపడతాం. అతను డాన్సర్ అనమాట. డాన్స్ చేస్తుంటాడు. కాలేజీలో ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు కొంచెం బాగా డాన్స్ చేస్తాడు అనుకోండి. సో అందుకని కొంత మనం ఒక్కొక్కరిని టీచర్గా మనం ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకుని ఒక్కొక్క వాళ్ళలో ఉన్న ఫీచర్స్ గుర్తుపెట్టుకుని ఇతను అలా అనుకున్నాం. సో నెక్స్ట్ మనకి థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మనకి క్లినికల్స్ వచ్చాయి. సో క్లినికల్స్ లో జనరల్గా కేసు ఇవ్వాలి, కేసు ఎలా తీసుకోవాలో చెప్పాలి వాళ్ళకి. సో ఫస్ట్ టైం అతను అంత పెద్ద చదువుకునే మనిషి ఏం కాదు, యావరేజ్ గా చదువుతాడు. సో ఫస్ట్ టైం నేను ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా తీసుకుంటే మన వాళ్ళ స్వభావాలు ఇలా అనలైజ్ చేయాలి ఈ చెప్తున్నాడు. చాలా అట్రాక్ట్ అయ్యింది. అక్కడి నుంచి నాకు కొంత దగ్గరగా మలగడం, నాతో మాట్లాడడం, కేసు డిస్కషన్స్ మేము పెట్టుకుంటాం కాలేజ్లో. ఏదైనా కేసు వాళ్ళు తీసుకున్నప్పుడు ఇది ఎలా ఆలోచించాలి, ఎలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేటప్పుడు అతను కొంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. ఎలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు అంటే, కొంచెం బాగా చదువుతాం అనే పిల్లలు ఉంటారు, వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్తారు, వీడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్తాడు. ఇలా ఎందుకు కాదు అని డిబేట్ చేస్తాడు. డిబేట్ చేయడం కూడా వాళ్ళని పోక్ చేసేటట్టుగా డిబేట్ చేస్తాడు. మీరు తప్పు నేనే రైట్ అన్నట్టుగా చేస్తాడు. అండర్స్టాండింగ్. హలో, వాడు మాట్లాడేటప్పుడు కూడా వాడు ఆర్గ్యుమెంట్ ని ఇంకొకరికి సర్రం తగిలేలా చేస్తాడు. అంటే మనం చూసేటప్పుడు ఈడేమిటి ఏదో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడని మనకు తెలుస్తుంది. మెల్లమెల్లగా వాడు కేసు ఇవ్వడానికి ఒకసారి ఏం చేశాడంటే, వీ హ్యావ్ ఎంటర్టైన్డ్ హిమ్ ఇన్ కేస్ డిస్కషన్స్. వై? బికాస్ మనకి డిబేట్ జరగాలంటే ఆల్టర్నేట్ పాయింట్ కూడా, అందులో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ కూడా వీడు ఇచ్చేవాడు వాళ్ళు ఆలోచించినట్టుగా. సో మనం కొంచెం ఎంటర్టైన్ చేసేవాడిని వాడిని. డిస్కషన్స్ లో అతని యొక్క ఒపీనియన్స్ కూడా అడుగుతుండేవాడు, సో దట్ వీ హ్యావ్ ఎ డిబేట్ అనేసి. సో ఒకసారి ఏంటంటే కేసెస్ లేనప్పుడు నేను ఏం చేశానంటే, వాళ్ళనే మీలో మీరు కేసు తీసుకోండి అమ్మా, అప్పుడు కేసు వస్తుంది, దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకోవచ్చు, ఇంకాస్త బెటర్ గా మీరు ఒక డాక్టర్ మీరు కేసు తీసుకుంటే ఇంకా బాగా వస్తుందని చెప్పాను అనమాట. అప్పుడు వీడు మనం కొంచెం బూస్టప్ ఎక్కువ ఇచ్చేయడం వల్ల వాడు కూడా కేసు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కేసు ఇచ్చాడు పిల్లలకి. ఇస్తున్న కొద్దీ వాడి లోపల నేచర్ బయటపడిపోతుంది. కానీ ఒక స్టేజ్ కి వాడు స్ట్రక్ అయిపోయాడు. ఇంకా నేను చెప్పను అనేసాడు. ఎక్కడి వరకు వచ్చిందంటే, నేను నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, నేను సంపాదించి మా నాన్నగారి దగ్గర నుంచి ఒక పైసా కూడా తీసుకోవట్లేదు, నేనే తిరిగి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను అన్న పాయింట్ దగ్గరికి వెళ్ళి ఫర్దర్ గా చెప్పడానికి వాడు సంశయించాడు అన్నమాట. సో అయిపోయింది, తర్వాత వదిలేసాం.
తర్వాత మనకి క్లినిక్ వచ్చి కేసు ఇచ్చాడు. సో అప్పుడు మైగ్రేన్ హెడేక్ అతనికి కంప్లైంట్స్, రైట్ సైడ్ మైగ్రేన్. ఇనీషియల్ టాక్ అంతా ఎంతసేపు ఏంటంటే నాకు ఫాదర్ అంటే ప్రాణం, నేను చాలా లవ్ చేస్తాను, ఆయన నన్ను మాట అన్నారు, నేను చదవట్లేదు, నేను దుబారా చేస్తున్నాను, ర్యాగింగ్ విషయంలో నేను ర్యాగింగ్ చేయకపోయినా నన్ను దొరికిపోయాను, నేనేం చేయలేదు, మిగతా వాళ్ళు చేశారు, అయినా సరే నన్ను కూడా ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు, మా నాన్న చాలా తిట్టాడు, నన్ను దుబారా చేస్తున్నావు, ఇలాగే నీకు ఇంత కష్టపడి నేను సంపాదించి పెడుతూ ఉంటే నువ్వు ఇలా చేస్తున్నావు, నేను చాలా హర్ట్ అయ్యాను, బాధపడి ఇలా ఏదో సంథింగ్ చెప్పాడు. మెల్లమెల్లగా మాట్లాడుతున్నప్పుడు చైల్డ్హుడ్ లో నేను చాలా హై లెవెల్లో ఉండేవాళ్ళం, మా నాన్నగారికి చాలా మంచి డబ్బులు అయి ఉండేవి, అప్పుల పాలైన తర్వాత 10th తర్వాత మేము చాలా సడన్ గా మేము లోకి వెళ్ళిపోయాం. అప్పటి వరకు మా ఫ్యామిలీ అంటే అందరికీ రెస్పెక్ట్ ఉండేది, అందరూ మా ఇంటికి వచ్చేవారు, పిల్లల్లో కూడా నాకు బ్యాచ్ ఉండేది, నేనే గ్రూప్ లీడర్ని, సైట్ కొట్టాలన్నా లేదంటే గేమ్స్ ఆడాలన్నా అందరూ ముందు నన్నే పిలిచారు. ఏ యాక్టివిటీ ఊర్లో అంటే వీధిలో మనకి వినాయక చవితి అయినా సరే, దసరా అయినా సరే, ఏం చేద్దామని ముందు నన్ను అడిగేవారు, నేను చెప్పేవాడిని వాళ్ళందరికీ. నేను డాన్స్ చేస్తుంటే విజల్స్ కొడతారు, నా డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇలా అట్రాక్షన్, అటెన్షన్, ప్రయారిటీ, ఈ సార్ట్ ఆఫ్ ఫీచర్స్ ఇచ్చాడు మనకి. తర్వాత ఎవరు నాతో గొడవ పడడానికి ఇష్టపడరు, గొడవ పడితే నేను వాళ్ళంతా చూస్తాను, నాది తప్పైనా సరే, నా వాళ్ళది ఎవరిదైనా తప్పైనా సరే నేను వాళ్ళ తరపునే మాట్లాడతాను, మేము తగ్గకూడదు అంతే, ఒకరి కింద మేము తగ్గకూడదు అన్నట్టుగా నేను బిహేవ్ చేస్తానని చెప్తూ వచ్చాడు అనమాట. ఫర్దర్ గా డ్రీమ్స్ లో కూడా మనకి ఏమి ఇచ్చాడంటే, ఎప్పుడు ఒక నల్ల పాము నేను బెడ్ మీద పడుకుంటాను, పక్కన ఉండేట్టు చుట్టుకొని పైన పడవెప్పి ఉంటుంది, కానీ నాకు అది ఉంటే చాలా సేఫ్ గా అనిపిస్తుంది, కంఫర్టబుల్ గా, నాకు భయం అనిపిస్తుంది, అది లేకపోతేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే ఇంకొక కళ ఏమిటంటే, ఏదో ప్రకృతిలో ఒక రాళ్ళ కింద పక్కన నీటి ఇదేదో ఉంది, నదేదో ఉంది, నీటి దగ్గర రాక్స్ కిందన ఉన్నట్టు, సేఫ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు నేచర్ ని చూస్తే, ప్రకృతి ఆ పచ్చదనం చాలా నచ్చుతుంది, అలాంటి కళలు నాకు వస్తాయి అన్నట్టుగా చెప్పాడు అనమాట. అలాగే మనం ఎక్స్పీరియన్స్ లెవెల్లో థర్డ్ పర్సన్ తీసుకెళ్ళినప్పుడు అతను ఏం చెప్పాడంటే, మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటుందండి, ఆవిడ ఏం చేస్తుందంటే, మనం ఒకరిని టార్గెట్ చేసాం అనుకోండి, డైరెక్ట్ గా ఆ మనిషి పేరు చెప్పదు, కానీ వాళ్ళ గురించే తిడుతుంది. మనం ఏమైనా అడిగాం అనుకోండి, నువ్వా తప్పు చేసింది, మరి నువ్వెందుకు తడుముకుంటున్నావు అని అంటుంది. అంటే ఆ ప్లానింగ్ చూడండి, ఆవిడ దొరకదు, కానీ ఆవిడ ఎవరిని టార్గెట్ చేయాలో అలా టార్గెట్ చేస్తుంది అనేసి చెప్పాడు అనమాట. ఆ రియలైజేషన్, ఆ టాక్టిక్స్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎనర్జీతో చెప్పాడు అతను. వై? బికాస్ హీఈస్ ద సేమ్ సోర్స్. అందుకని ఆ ఎగ్జాంపుల్ అలా చెప్పగలిగాడు ఆవిడ గురించి అంత క్లియర్ గా, రైట్? సో దీనికి క్రొటాలస్ వేసాం, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, ఒక్కటే డోసు, మళ్ళీ మనకి మైగ్రేన్స్ అన్నది రాలేదు. అంతకుముందు ఫ్రీక్వెంట్ గా నెలకి 2-3 సార్లు 4 సార్లు వచ్చేసేది, ఏమాత్రం స్ట్రెస్ ఫీల్ అయినా. ఇప్పుడు స్ట్రెస్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పటికొచ్చి వాడికి లేదు హెడేక్. సో ఇందాక మనం ఒక పాయింట్ శ్రీకాంత్ అనేది చెప్పారు అనుకున్నాం, ఇండిపెండెంట్ నేచర్ అనేసి, చాలా త్వరగా ఇండిపెండెంట్. వీడు వాళ్ళ నాన్నగారికి ఇబ్బంది ఉందని చెప్పి వీడు ఫస్ట్ ఇయర్ నుంచే ఇండిపెండెంట్ గా వర్క్, డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాడు. ఎలా డబ్బులు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే, వీడు ఒకరికి రివ్యూస్ రాయడానికి, ఏవో వెబ్సైట్స్ కానీ వీటికి రివ్యూస్ రాయడానికి ఒక అప్పగించాడు పని, అందులో 50-50 షేర్ చేసుకుంటారు. ఇవన్నీ ఫేక్ రివ్యూస్ ఏ ఉంటాయి. అంటే జనాలు చూడండి, ఎవరైనా పని చేయాలంటే నేను కష్టపడి పని చేయాలి, పేపర్లు అమ్ముకుని పని చేయొచ్చు, పేపర్లు ఇస్తూ, లేదంటే పార్ట్ టైమ్ లో డ్యూటీస్ చేయొచ్చు. బట్ వాట్ హీ చూస్ ఈస్ డిఫరెంట్, కొత్తది, అథెంటిక్, ఇన్నోవేటివ్, ఎవడు ఈజీగా చేస్తాడు అనుకుంది, ఎవరు అందులోకి వెళ్ళంది వీడు సెర్చ్ చేసుకున్నాడు. అర్థమవుతుందా? సో ఎవరు అలాంటి సెలెక్ట్ చేసుకోరు, కానీ వీడు సెలెక్ట్ చేస్తున్నాడు, అది కూడా వీడు డైరెక్ట్ గా చేయట్లా, ఇంకొకరి చేతి చేయిస్తున్నాడు.
సో తక్కువ ఏజ్ లో ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్, దాంతో పాటు ఈ సెలెక్షన్ ఆఫ్ వర్క్, దట్స్ ద బ్యూటీ. That's the beauty of this person. రైట్, ఇంకొక కేసు ఉంది. సో ఈ కేసు రీసెంట్ గా తీసుకున్నది ప్రీ డిస్పెన్సరీలో. అఫ్ కోర్స్ ఒక 5 minutes పర్వాలేదా సార్? కంటిన్యూ చేయొచ్చునా? హలో. ఓకే సార్, ఓకే. హలో. ఓకే సార్, యూ కెన్ క్యారీ ఆన్. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇంకొక కేసు ఉందండి. ఈ కేసు ఏంటంటే ప్రీ డిస్పెన్సరీలో కేసు అనమాట ఇది. ఇనీషియల్ గా మన దగ్గరికి వైట్ డిశ్చార్జ్ ఆయాసంతో వచ్చింది. ఆవిడ మొదట అంటే వేరే డాక్టర్ గారు ట్రీట్ చేశారు. ఆ కేసులో మనకి ట్రీట్ చేస్తున్నారు అనమాట. ఆ కేసులో చిన్నప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాగుంది, పెళ్ళైన తర్వాతే తేడా వచ్చింది, పెళ్ళై 15 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళ నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను, మా అమ్మగారి ఇంట్లోనే ఉంటున్నాను, భర్త మంచివాడే కానీ వదిలేశాడు, పిల్లలు నా దగ్గర లేరు, భర్త దగ్గరే ఉన్నారు, ఇది అనమాట. సో వాళ్ళ మదర్ హిస్టరీ కూడా మేము తీసుకున్నాం. ఆవిడ టిపికల్ గా మనకి సిఫిలిటిక్ మయాజ్మెటిక్ ట్రేట్స్ ఉన్నాయి, హిస్టరీ ఆఫ్ కన్సాంగ్యునిటీ, అబార్షన్స్, ఇలాంటివన్నీ, పుట్టి చనిపోవడాలు ఇలాంటివి. సో ఈవిడ్ని కూడా ఇంటి నుంచి వచ్చేసింది, ఏమీ తిరిగి వెళ్ళలేదంటే కొంత ఫేస్ చూసినప్పుడు నాకు మొదట అనిపించింది ఏంటంటే ఈవిడ కూడా కొంచెం అంత ఇంటెలిజెన్స్ లేదేమో, లేని పర్సన్ ఏమో అనుకున్నాం. సరే స్టార్ట్ చేసాం. నేను మదర్ దగ్గరే ఉంటున్నాను 6 ఏళ్ళ నుంచి. చిల్డ్రన్ ఏమో 3 పిల్లలు హస్బెండ్ దగ్గర ఉంటున్నారు. ఆయాసంగా ఉంటుంది, కొంచెం అన్నం కూడా తినడం కష్టంగా ఉంది. పెద్ద బాబు పుట్టిన తర్వాత ఒక అబార్షన్ అయింది. వాళ్ళు బాగా హింసించిన టైంలో తినకపోతే ఎక్కువ పని చేయాల్సి వచ్చినప్పుడు అలా జరిగింది. నేను సూసైడ్ చేసుకుందాం అని ప్రయత్నిస్తే వాళ్ళు 6 నెలలు అమ్మగారి ఇంట్లో వదిలేశారు. మా మేనమావ కూడా రాక్షసత్వంగా వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చారు. వర్డ్స్ చూడండి, రాక్షసత్వంగా. ఫస్ట్ నుంచి యానిమల్ వర్డ్స్ స్టార్ట్ అయిపోయినాయి. నాదే బాధ్యత, ఏం జరిగినా వాళ్ళు ఏమన్నా అని సంతకం పెడితేనే అత్తారింటికి పంపించారు. తీసుకెళ్లిన తర్వాత కూడా టార్చర్ పెట్టారు. కట్నం కొంచెం ఇవ్వాల్సింది ఉంది, ఇచ్చేస్తా ఉన్నారు కూడా, అయినా నానా రకాలుగా చిరాకు పెట్టారు. పాపకు బాగోకపోయినా ఎక్కువగా హింస నన్ను ఎక్కువగా పెట్టేవారు, టార్చర్ పెట్టేవారు. కుటుంబం మొత్తం నా మీద టార్చర్ పెట్టారు. నేను ఆ టైంలో వాళ్ళ మీద కోపగించుకోలేదు, భగవంతుడినే ప్రార్థించాను. ఒక్కోసారి ఎందుకు ఈ జీవితం అని బాధ అనిపిస్తుంది. మా తల్లిదండ్రులేమో అమాయకం, భగవంతుడు నన్ను ఎలా చూస్తాడా అని వేడుకున్నారు. ఒకసారి నన్ను పిల్లల్ని ఇంట్లో రూమ్ లో లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఒకసారి తిరుపతిలో వదిలేశారు. రేషన్ సరిగ్గా ఇంటికి ఇచ్చేవారు గారు, అలాగే హింసలు పెట్టి లాస్ట్ కి ఒకసారి ఇంటి నుంచి పంపించేశారు. పాప మంచినీళ్ళు ఇచ్చింది, నేను ఇవ్వలేదని చెప్పి. ఏడేళ్ళు అయిపోయింది నేను వదిలేసి, అయినా సరే ఆరోగ్యం మాత్రం కంట్రోల్ అవడం లేదు. కేసు పెట్టడానికి ఇష్టపడలేదు నేను. ఆయన వస్తే మాత్రం వెళ్ళడానికి ఇష్టపడతాను. ఫోన్ చేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళు చాలా చులకనగా మాట్లాడేవారు. నలుగురితో కూడా ఇలాగే చెప్పేవారు. లాస్ట్ లో మాత్రం నేను వాళ్ళని వదిలేసి ఇంకా వీళ్ళతో ఉండలేను అన్నప్పుడు మాత్రం ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాను. చూడండి వర్డింగ్, ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాను, ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చాను. వాళ్ళకి చేతకాని పరిస్థితి తెప్పాను. అప్పటి వరకు నేనేమీ అనలేదు, అప్పుడు మాత్రం నేను తెప్పాను. లాస్ట్ వచ్చే ముందు మాత్రం ఎవరిని వదలలేదు. వాళ్ళలో ఉన్న వీక్ పాయింట్స్,
వాళ్ళకి తెలియపరిచి తెప్పేశాను. ఒక రైట్ హ్యాండ్తో మెడకి ఒకసారి కోసేసినట్టు ఒక హ్యాండ్ గెస్చర్ ఇచ్చిందనమాట. ఇంతకు ముందు వరకు వాళ్ళకేం తెలుసులే, వాళ్ళ అమాయకులు, దీనికి ఏం చేత కాదు, ఆట ఆడుకోవచ్చు, మన ఇష్టం, ఏమన్నా వింటుంది అని అనుకున్నారు. కానీ లాస్ట్ లో ఇచ్చి పడేశాను వాళ్ళకి. దీన్ని ఏమైనా చేసేయచ్చు, నింద లేకుండా చంపేయచ్చు, మనల్ని అడిగేవారే లేరు, వీళ్ళు నచ్చినట్టు ఆడుకోవచ్చు అనుకున్నారు. దీన్ని ఎలా అయినా చేసేయచ్చు అనుకున్నారు, కుట్ర, ఎలా అయినా ఏడిపించి చంపేయాలి అని అనుకున్నారు. ఒకసారి మా అత్తగారు అడిగారు, నిన్ను ఎంత హింసించినా సరే ఇంకా నువ్వు రావాలనిపించిందా అనేసి. వెంటనే నేను ఆ మాట అన్నాను, కరెక్ట్ గానే అడిగారు కదా అన్నాను. సో ఆవిడ కూడా కొంచెం నవ్వేసి, చేయగలిగినంత వరకు ఉంచి లాస్ట్ లో ఇంకా చెయ్యలేము అని ఊరుకొని వచ్చేసానండి. లేకపోతే నేను వెయిట్ చేసేదాన్ని. ఆయన వస్తేనే వెళ్దామని ఊరుకున్నాను. ఎవరైనా ఫోన్లో మధ్యవర్తిత్వం వస్తే నేను ఆయనతో మాట్లాడతాను అని ఎవరైనా అంటే కనుక మీ అందరితో మాట్లాడి ఎందుకు చులకనవ్వాలి అని చెప్పేదాన్ని. ఎవరితో నాకు మధ్యవర్తిత్వం మాట్లాడడం ఇష్టం ఉండదు. ఈ మధ్య మా మామయ్య, ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతావు, వేరే వాళ్ళు ఎవరెవరో లేచిపోతున్నారు, నువ్వు అలా చేసుకుంటావా అనేసి అన్నారు. నాకు వెంటనే ఆ టైంకి రెస్పాండ్ అవ్వలేకపోయాను. ఆ తర్వాత ఆయనకి ఫోన్ చేసి నిలదీశాను. అప్పుడు ఇంకా స్టోరీ ఇలాగే చాలా విషయాలు, ఒక 20 నిమిషాలు అరగంట దాటిపోయింది ఇలా చెప్తూ ఉంటే, అప్పుడు ఐ హ్యావ్ సెన్స్డ్ వాట్ ఇట్ ఈస్. నేను, అమ్మ ఇంత సఫరింగ్ ఎందుకు, ఇన్నాళ్ళు ఎందుకు భరించారు మీరు, ముందే వచ్చేది కదా, మీ సపోర్ట్ లేరంటారు, ఫాదర్ అమాయకం అంటున్నారు, మంటోడు ఇన్నాళ్ళు ఎందుకు భరించారు, మీరు వచ్చేయచ్చు కదా అంటే, సారీ, ఇన్నాళ్ళు ఇంత హింసను ఎందుకు భరించారంటే, మా ఫాదర్ అమాయకం అండి, నాకు సపోర్ట్ ఎవరు లేరు. ఏమాత్రం ఆయన నాతో ప్రేమగా ఉన్నా వీళ్ళు నన్ను పక్కడి చేసేస్తారు. నేను ఇక్కడ ఏమీ చేయలేను, అక్కడ ఏమీ తెలియదు అన్నట్టు ఉండాలి. మాట్లాడడం ఎందుకు అని కొంత నెమ్మదించాను. ఏం మాట్లాడినా వాళ్ళు నన్ను పచ్చడి చేసేస్తారు. ఇందాక మీరు ఒక వీక్ పాయింట్ ఏదో అన్నారు కదా, దాని గురించి చెప్పండి. మనం ఎక్కడ ఏమంటాం, ఇంకోటి అలా ఇరికించేస్తూ ఉంటారు. ఎవరిది ఏంటంటే మనకు తెలుసుకోకుండా మాట అంటే, వాళ్ళు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా వినేదాన్ని, సారీ, ఇరికించేస్తూ ఉంటారు. అందుకని నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ఎందుకని వెయిట్ చేశాను అంటే, వాళ్ళ గురించి మనకేమీ తెలియదు. అత్తారింటికి వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కాషియస్ గా వెళ్ళాలి. మనం ఏదైనా మాట అనేస్తే మనల్ని ఇరికించేస్తారు కాబట్టి నేను చాలా సైలెంట్ గా ఉన్నానని చెప్తుంది అనమాట. నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా వినేదాన్ని, కానీ ఏం మాట్లాడేదాన్ని కానీ. ఈ ఇరికించడం, టార్చర్ చేయడం చేసేవారు. అమ్మ వాళ్ళకి రిపోర్ట్ చేసేవారు, చిరాకు కలిగించేవారు, బరువు, బాధ అనిపించేది. సో ఇలా ఫర్దర్ గా వెళ్ళి ఫైనల్ గా మనకి నాజా రెమెడీతో ఎండ్ అయిందనమాట. ఈ మధ్యనే రీసెంట్ గా ఇచ్చాం ఈ కేసులో. సో యూజువల్ గా మనకి ఆస్థమాటిక్ రెమెడీస్ లో స్నేక్ రెమెడీస్ కూడా ఉంటాయి. మనకి ఏ రెమెడీస్, ఈ ఇంజస్టిస్, సఫరింగ్ ఇలాంటివి చెప్తున్నారు, మనం అనుకున్న రెమెడీస్ ఏవి ఫిట్ అవ్వట్లేదంటే ఒకసారి స్నేక్ రెమెడీస్ ట్రై చేయొచ్చు. అలాగే ఈ ఆస్థమాటిక్ కండిషన్స్, మనం ఇండికేట్ అయిన రెమెడీస్ పని చేయట్లేదు అన్నప్పుడు ఈ నాజా ఇలాంటివి వాడచ్చు. కొంతమంది స్పీకర్స్, శంకరన్ గారి ద్వారా నేర్చుకున్న స్పీకర్స్ కొంతమంది ఏమంటారంటే, ఒక స్నేక్ రెమెడీస్ కి ఒక నోసోడుగా నాజా పనిచేస్తుంది అంటారు. స్నేక్ రెమెడీ కానీ ఏ రెమెడీయో తెలియనప్పుడు నాజా ఒకసారి వేస్తే ఎలా ఫ్రీ అవ్వచ్చు. ఇది నా అనుభవంతో చెప్పింది కాదు, వాళ్ళు చెప్పారు. ఒకసారి మనం వెరిఫై చేసుకుని వాడుకోవడమే. జనరల్ గా ఈ స్నేక్ రెమెడీస్ లో మనకి స్ట్రోక్,
బ్లడ్ హెమరేజ్, అల్సర్స్, గ్యాంగ్రీనస్ కండిషన్స్, బ్లీడింగ్ అల్సర్స్, ఇలాంటి వాటిలో ఈ వైపరిట్స్, లెకసిస్, క్రొటాలస్ లాంటి రెమెడీస్ ఎక్కువ పనిచేస్తాయి. దేర్ పాయిజన్స్ ఆర్ హీమోటాక్సిక్. అలాగే బ్రెయిన్ లో ట్యూమర్స్, ఎక్కడైనా హార్ట్ ట్యూమర్స్, మోటార్ న్యూరాన్ డిజార్డర్స్, మజిల్స్ తాలూకా స్పాసిటీ, ఇప్పుడు చిన్నపిల్లల్లో సెరిబ్రల్ పాలసీస్ అనో లేదంటే మస్కులర్ డిజార్డర్స్, బ్రెయిన్ లో ఆక్సిజనేషన్ తగ్గడం వల్ల వచ్చే ఫిక్సిటీ, స్పాసిటీ ఆఫ్ ది మజిల్స్ లో కానీ, ఇలాంటి వాటిలో ఈ ఎలాపిడ్స్ సంబంధించి న్యూరోటాక్సిక్, దాని పాయిజన్ న్యూరోటాక్సిక్, నరాలని పెరలైజ్ చేసే విధంగా పనిచేస్తుంది. కాబట్టి అలాంటి రెమెడీస్ మనం వాడుకోవచ్చు. ఈవెన్ బాత్రాస్ అన్న రెమెడీ పెరాలసిస్, స్ట్రోక్ వాటిలో ఇంజెక్షన్ గా ఇస్తారు. ఇంజెక్షన్ బోట్రోపేజ్ అంటారు, దాన్ని వాడతారు అలోపతిలో. డైరెక్ట్ గా రెమెడీ తాలూకా పాయిజన్ ని మనం వీళ్ళు మెడిసిన్ గా తయారు చేసుకుని వాడతారు. ఈ బ్లీడింగ్ డిజార్డర్స్, కోయాగులేటరీ డిఫెక్ట్స్ లో ఆ రెమెడీని వాడతారు వీళ్ళు. సో ఎనీ సార్ట్ ఆఫ్ కోయాగులేటరీ డిఫెక్ట్స్, ఈ వైపరిట్స్, ఈ క్రొటాలిడ్స్, ఇవి పనిచేస్తాయి. నెక్స్ట్ ప్లానింగ్, ప్లాటింగ్, స్కీమింగ్ వైపరిట్స్, క్రొటాలిడ్స్ లో ఉన్నట్టుగా ఈ నాజా, ఈ కింగ్ కోబ్రాస్ వీటిల్లో ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఫైటింగ్ ఫర్ జస్టిస్ ఈ రకంగా ఉంటారు. ఈవెన్ మనకి కేస్ పేషెంట్స్ వచ్చినప్పుడు నాజా వాళ్ళు అయితే మనకి డబ్బులు వెంటనే ఇచ్చేస్తారు. ప్రాంప్ట్ గా మనకి టైంకి బిహేవియర్ ఉంటుంది, టైమ్లీ బిహేవియర్ ఉంటుంది. టైంకి వెంటనే మనం అలా వేసామని చెప్పగానే వాళ్ళు డబ్బులు వెంటనే వేసేస్తారు మనకి అకౌంట్ లో. అదే మనకి ఈ వైపరిట్స్, క్రొటాలిడ్స్ వీళ్ళు అనుకోండి, వీళ్ళు ఎంతసేపు అంటే ఎవరికి మనం కొరియర్స్ చాలా మంది చేస్తూ ఉంటాం, కానీ వీళ్ళకి మాత్రం మందులు తక్కువ వచ్చాయి, ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి, ఇలాంటివి చెప్తారు. అలాగే డబ్బులు కూడా వెంటనే ఇవ్వడానికి ఇష్టపడరు, కొన్నాళ్ళు వెయిట్ చేస్తారు. నెక్స్ట్ కేసు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. పూర్తి ఇన్ఫర్మేషన్ వీడికి ఎందుకు ఇవ్వాలి, వీడికి ఇస్తే వీడేమిటి గొప్ప, వీడు కరెక్ట్ రెమెడీ ఇస్తున్నాడో లేదో మనకి ఎలా తెలుస్తుంది? మనం ఇచ్చే పాయింట్స్ కరెక్ట్ రెమెడీ ఇస్తే అప్పుడు డాక్టర్ కరెక్ట్. ప్రీవియస్ ట్రీట్మెంట్స్ కానీ ప్రీవియస్ గా ఈ డాక్టర్ ఈ హోమియోపతి వాడని వీళ్ళ దగ్గర వాడామని కూడా చెప్పరు. వై? బికాస్ దే వాంట్ టు టెస్ట్ ద డాక్టర్. సో ఈ రకంగా వీళ్ళ యొక్క బిహేవియర్స్, ప్యాటర్న్స్ ఉంటాయి. సో మెయిన్ గా మనం ఇన్జస్టిస్, రాంగ్ గా నేను సఫర్ అయ్యాను, ప్రపంచం నా వైపు రాంగ్ గా ఉంది, లేదంటే ఎవరైనా నా పట్ల రాంగ్ గా బిహేవ్ చేశారు అన్నప్పుడు మనం ఏ రెమెడీ మనం ఊహించిన, మనం అనుకున్న రెమెడీస్ పని చేయట్లేదు అన్నప్పుడు ఒకసారి మనం స్నేక్ రెమెడీస్ గుర్తుంచుకోవచ్చు ఒకసారి. బికాస్ ద థీమ్ ఈస్ కామన్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. చూడండి ఇక్కడ ఇన్ ద ఫస్ట్ ఆ కాంట్రాక్టర్ విషయంలో అయితే వాళ్ళ బ్రదర్ హ్యాండిక్యాప్డ్, అతని పట్ల విపరీతమైన ప్రేమ, అయినా సరే అతను డబ్బులు లాగేసుకుంటాడు, అయినా సరే అందరి ముందు ఇతన్ని చెడ్డగా చూపిస్తాడు. అలాగే ఈవిడ, ఈ లేడీ హూ వాజ్ బీన్ అబాండన్డ్ బై హస్బెండ్, ఈవిడ అంతే. అలాగే ఇందాక స్టూడెంట్ విషయంలో కూడా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక బైక్ నడుపుకుంటున్నారు, ఆ బైక్ రిపేర్ వచ్చినప్పుడు ఇతన్నే టార్గెట్ చేశారు అందరూ, నువ్వే తప్పు చేసావు, నువ్వే డబ్బులు కట్టాలన్నట్టుగా అందరూ ఒకటైపోయి ఇతన్ని అటాక్ చేశారు. ఆ టైంలో నాకు కంగారు వచ్చేసింది, మాట తడబడి, చేతులు కాలు వణికిపోయింది, గుండెంతా బరువు అయిపోయింది, ఊపిరి ఆడలేదు, ఇలాంటివి చెప్తారు. సో ఎవ్రీబడి ఈజ్ ఎగనెస్ట్ దెమ్ ఆర్ సమ్వన్ డూయింగ్ ఇన్జస్టిస్. అందరూ వాడుకుంటున్నారు బండి, కానీ నన్ను మాత్రమే పే చేయమని, నన్ను మాత్రమే కారణంగా చూపిస్తున్నారు బండి రిపేర్ వస్తే. సి ఆల్ దీస్ కేసెస్ హ్యావ్ దట్ కామన్ సిమిలారిటీ. నా దగ్గర నాజా రెమెడీస్ ఒక 3-4 ఉన్నాయి, లెక్సెస్ చాలా ఉన్నాయి, కానీ క్రొటాలస్ ఇవి చాలా తక్కువ ఉన్నాయి, ఒకటే కేసు ఉంది. సో ఈ అన్నిట్లో కామన్ థీమ్ చూసినట్లయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ నాజా రెమెడీస్ లో ఆల్వేస్ దే ఆర్ ప్రాంప్ట్, పెర్ఫెక్ట్, రెస్పెక్ట్ఫుల్. వాడు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, మనకి రెస్పెక్ట్ ఇస్తాడు. అదే లెకసిస్ వాళ్ళు అనుకోండి, మందు వేసుకున్న తర్వాత తగ్గింది తగ్గలేదు కూడా మనం ఎంత ఎఫర్ట్ ఇచ్చినా సరే, వాళ్ళు తగ్గిందన్నా సరే మళ్ళీ రావడానికి ఇష్టపడరు. ఫోన్ చేసి మనం కంప్లైంట్, ఎలా ఉందమ్మా, తగ్గిందా, ఒకసారి రావచ్చు కదమ్మా, ఒకసారి మళ్ళీ మాట్లాడదాం అన్నా సరే వాళ్ళు రారు. బికాస్ దే ఆర్ నాట్ దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఎలాపిడ్స్ లో ఉండే బిహేవియర్ వేరేగా ఉంటుంది, వీళ్ళలో బిహేవియర్ ఉంటుంది.
నా దగ్గర ఒక పేషెంట్ ఉండే, ఆయన బెంగళూరు కొరియర్ చేసుకుంటూ వెళ్ళేవాడు. ఆయన చాలా పర్ఫెక్ట్, స్ట్రిక్ట్, డిసిప్లైన్, కాషన్. నేను చాలా ఫైనాన్షియల్ గా పోస్ట్ లో చేసేవాడు, రిటైర్ అయిపోయారు. అన్ని చేస్తాడు. మొదట్లో నేను ఆర్సీకి ఇలాంటివి ఇచ్చాను. తర్వాత ఈ కొరియర్ చేసేటప్పుడు కొరియర్ లో ఈ ఇబ్బంది వచ్చేది. ఎవరు కొరియర్ చేసినా నన్ను క్వశ్చన్ చేసేవారు కాదు. కానీ ఇతను మాత్రం ఎప్పుడు మీరు కరెక్ట్ గా ఇవ్వట్లేదండి, మీరు తక్కువ ఇస్తున్నారండి, ఇలా చెప్పాడు కంప్లైంట్స్. సో ఇప్పుడు నాకు ఈ థీమ్ మళ్ళీ నేను చదివిన తర్వాత, వేరే వెబినార్స్ అయ్యి అటెండ్ అయిన తర్వాత నాకు ఈ థీమ్ కనెక్ట్ అయింది. సో బికాస్ ఆఫ్ దిస్ రెప్టైలియన్ బిహేవియర్, వాళ్ళు మనకి ఇచ్చే డబ్బు కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈ రకమైన నేచర్ వస్తుంది. సో ఐ హోప్ సమ్వాట్ ఐ హ్యావ్ గివెన్ ద పిక్చర్, గుడ్ పిక్చర్. హలో Yes, sir. హలో, Yes. రైట్ సార్. సో ఇందాక మనకి టార్టాయిస్ గురించి అడిగారు కదా ఒకసారి. అవును సార్, అవును. సో ఈ టార్టాయిస్ రెమెడీస్ లో కానీ, లిజార్డ్ రెమెడీస్ కానీ, క్రాకడైల్ రెమెడీస్ కానీ నేను ఇప్పటి వరకు వేసింది లేదు. నేను పెద్దవాళ్ళ దగ్గర, సీనియర్స్ దగ్గర, అన్నయ్య వాళ్ళ దగ్గర విన్నది మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇట్ హ్యాస్ నో, ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ విత్ దిస్ రెమెడీస్. సో క్రాకడైల్ రెమెడీస్ లో జనరల్ గా నేను విన్న వెబినార్స్ కానీ, అటెండ్ అయిన వెబినార్స్ లో ఏంటంటే, వాళ్ళ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, బాస్ కానీ, లేదంటే ఎంప్లాయీ కానీ, వీళ్ళందరూ ఏం చెప్తారంటే వాళ్ళ టీమ్స్ లో సడన్ గా అందరూ నా ప్లాన్స్ అన్ని చేంజ్ చేసేస్తారు. నాకు విపరీతమైన కోపం వస్తుంది క్రాకడైల్ రెమెడీస్ లో. ఆ కోపం ఎంత ఉధృతంగా ఉంటుందంటే 10 మంది కూడా నన్ను ఆపలేరు ఆ టైంలో. నాకు విపరీతమైన కొండంత బలం వస్తుంది ఆ టైంలో. ఏది ఉంటే అక్కడ విరగొట్టేయాలి అన్నంత కోపంగా వస్తుంది. సో వాళ్ళ థీమ్స్ లో ఎక్కువగా పవర్, సడన్ చేంజ్ ఆఫ్ సినేరియో టు సిఫిలిటిక్. అప్పటి వరకు చాలా సౌమ్యంగా ఉన్న వాళ్ళు కాస్త విపరీతమైన ఉగ్ర స్వరూపం వచ్చేస్తుంది. ఉగ్ర స్వరూపంతో ఎవరినైనా ఆ టైంలో ఎవరు దొరికితే వాళ్ళని బాధేయడం, కొట్టేయడం, ఇలాంటి అటాక్ చేయడం, లేదంటే వస్తువుల మీద చూపించడం. సో దట్ అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఒక్కసారిగా రావడం ఎందుకు వస్తుందంటే సడన్ గా ప్లాన్స్ చేంజ్ అవ్వడం. సో ఈ క్రాకడైల్ రెమెడీస్ కూడా రెప్టైల్స్ లోనే పార్టే కాబట్టి, ఈ క్రాకడైల్స్ కూడా ఏంటంటే పొంచి ఉండి మాటు వేసి అటాక్ చేస్తాయి. ఎప్పుడు అది థీమ్ లో, సోర్స్ లో మనకు చెప్పేటప్పుడు ఇలా చెప్తారు, సడన్ ఎనర్జీ వస్తుంది వాళ్ళకి లోపల అటాక్ చేయడానికి. సో ఈ రకంగా చెప్తారు. అలాగే మనకి లిజర్డ్స్ గురించి వస్తే, లిజర్డ్స్ స్నేక్స్ చాలా దగ్గరగా ఉంటాయి. వీళ్ళు ఎలా మనకి ఇస్తారంటే ఇన్ఫర్మేషన్, సడన్ గా నేను అటాక్ చేసినప్పుడు నాకు స్టన్ అయిపోయినట్టు, నాకు ఏ కలర్ చూజ్ చేసుకోవాలి కన్ఫ్యూజన్ వచ్చేసినట్టు, ఎలాంటి సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ డిసైడ్ చేసుకోవాలి, ఏ విషయాల గురించి మాట్లాడాలి, ఏ విషయంలో ఏ డైరెక్షన్ లోకి వెళ్ళాలి అన్నది వాళ్ళకి యూజువల్ గా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ డ్యూయాలిటీ ఉంటుంది, నెక్స్ట్ సస్పిషన్ ఉంటుంది, ఆల్ సార్ట్ ఆఫ్ రెప్టైలియన్ నేచర్ అంతా ఉండి ఈ పాయింట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది వీళ్ళకి. అలాగే టర్టిల్స్ కి వచ్చేసరికి సేఫ్టీ, ప్రొటెక్షన్ మీద ఎక్కువగా వాళ్ళకి ఇది ఉంటుంది. నాకు ఒక పైన ఒక తెర ఉంటే బాగుంటుంది, ఒక హార్డ్ షెల్ ఏమైనా ఉంటే బాగుంటుంది, నేను దాని కింద దాక్కోవచ్చు, ప్రొటెక్ట్ అవ్వచ్చు, ఇలాంటి థీమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటికి. అండ్ దాంతో పాటు వీటిలో ఈ ప్లానింగ్, స్కీమింగ్ అంత ఉండదు. స్నేక్స్ లో ఉన్నంత ప్లానింగ్, స్కీమింగ్ ఈ టర్టిల్స్ లో అంతగా ఉండదండి. ఈ టర్టిల్స్ కూడా సేమ్, గుడ్లు పొదిగేసి వెళ్ళిపోతాయి. సో దే ఆర్ ఆల్ సార్ట్ ఆఫ్ ఆల్ రెప్టైల్స్ అన్నిటిలో మనకి థీమ్ ఆఫ్ నో లవ్ ఫర్ చిల్డ్రన్ అన్నది ఉంటుంది, రన్ అవుతుంది. కొన్ని ఎక్సెప్షన్స్ మాత్రం ఉంటుంది. దిస్ పైథాను, ఈ క్రొటాలస్, హారిడస్, వీటిలో మాత్రం కొంత ఎక్సెప్షన్. గుడ్ మదర్ ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది. మిగతా అందరికి అనకాండాస్, కింగ్ కోబ్రాస్ అయితే వాడి చిల్డ్రన్ అవే తినేస్తాయి. సో ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ సమ్ వాట్. సో అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి చూసింది, కేసెస్ లో కొంత ఎక్స్పీరియన్స్ తో చూసింది, కొంత కవర్ చేయడానికి ట్రై చేశానండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్?
ఇక్కడి వరకు మనం డిస్కస్ చేసుకున్న వాటిలో ఏమైనా లేదు సార్, మాకు సబ్జెక్ట్ అంత ఏం కొత్త లేవు సార్. ఇదే ఫస్ట్ టైం మేము వింటాం దీని గురించి. రైట్ సార్, రైట్ రైట్. ఇవి ఎందుకంటే మనకి దొరకడమే కష్టం అండి. అందరూ ఏమంటారంటే చాలా రెమెడీస్ ట్రై చేసిన తర్వాత స్నేక్స్ రెమెడీస్ లోకి వెళ్తాయి. మనం బర్డ్ రెమెడీస్ అనుకుంటాం, లేదంటే ఈ లిజర్డ్స్ ఇలాంటి రెమెడీస్ మనం తీసుకున్నప్పుడు వాటి తర్వాత లాస్ట్ లో స్నేక్ రెమెడీగా మారుతాయి. ఎందుకంటే వాళ్ళు దొరకరు త్వరగా, అంత ఈజీ కాదు. ఫస్ట్ కేస్ డిస్కషన్ లోనే మనకి ఇది స్నేక్ రెమెడీ అని వెంటనే దొరకదు. రెండో సిట్టింగ్ థర్డ్ సిట్టింగ్ మనకు దొరుకుతారు. అంటే కొంచెం అనుభవం లేకపోతే. బాగా అనుభవం వచ్చినప్పుడు మనం ఏ పాయింట్ తీసుకోవాలో మనకు తెలుస్తుంది. కొంచెం అనుభవం తక్కువ ఉన్నప్పుడు మనకి ఈ 2-3 సిట్టింగ్స్ పడుతుంది. ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ పేషెంట్ నాట్ టు గివ్ రెమెడీ, నాట్ టు ప్రిజుడైజ్. ఈ అమ్మాయి విషయంలో కూడా, వదిలేసిన అమ్మాయి కూడా ఫ్రీ డిస్పెన్స్ లో నేను 2-3 వారాలు అట్టి పెట్టాను. ఆవిడ నెల రోజులకు ఒకసారి వస్తానంటే నేను కాదమ్మా, నీ కేసు నేను తీసుకుంటానని చెప్పి, ఎందుకో అంటే ఆవిడ చాలా ఎమోషనల్ గా బాధపడుతుంది. నేను ఏ స్టాఫ్సేది ఇగ్నిషియా అనుకుంటాం మనం జనరల్ గా ఇన్ని బాధలు చూసేసరికి. నేను ఆ ఉద్దేశంతోనే సరే కరెక్ట్ రెమెడీ ఇవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను ఆవిడని పిలిచి అనమాట. వెయిట్ చేయించి ఒక 2-3 విజిట్స్ లో కేసు తీసుకోరా, నాకు టైం దొరక్క. ఈసారి ఫైనల్ గా దొరికింది, కేసు తీసుకున్నాడు. అప్పుడు వింటున్న కొద్దీ మెల్లమెల్లగా ఇష్యూ స్నేక్ లోకి వెళ్తుంది అన్నమాట. సో మొదటి ఇచ్చే పిక్చర్ అంతా వాళ్ళు నాకేదో చేశారు, తర్వాత నేను వెయిట్ చేశాను, లాస్ట్ లో ఇచ్చి పడేశాను. వాళ్ళ వీక్ పాయింట్స్ నాకు తెలుసు. ఇలా వచ్చాయన్నమాట థీమ్స్. రైట్ సార్, అందరికీ మెనీ థ్యాంక్స్ ఓపిక్ గా విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాస్తవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాస్తవ సార్. వాస్తవ.